ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ 2026వ సంవత్సరంలో జనవరి మాసమును తండ్రి మేము ముగించుకొని ఈ దినము ఫిబ్రవరి మాసములోనికి మేము ప్రవేశించామంటే అది కేవలం నీ కృప, నీ దయ, మా ఎడల నీకున్న అచంచలమైనటువంటి ప్రేమ. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఫిబ్రవరి మాసములో ఈ మొదటి దినమున ఈ పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నా ప్రభువా, ఇంతవరకు మేము పాటలు పాడుకొని నేను స్తుతించుకున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీవు మా కొరకు రాయించి ఇచ్చినటువంటి ఈ వేద గ్రంథమైన, ఈ మహాజ్ఞాన గ్రంథమైన, ఈ దివ్య గ్రంథమైన, మా బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్ గ్రంథముల నుంచి కొన్ని విషయాలు ప్రభువా మేము నేర్చుకోవడానికి నీ గ్రంథరాజ్యము ముందు కూర్చొని ఉన్నాం నాయన. నీ మాటలు వివరించుటకు నిలబడుతున్న నేనైతే నిష్ప్రయోజకుడైన దాసుని. నీకు తెలుసు ప్రభువా, నేను జ్ఞానము లేనివాడిని, మతిమరుపు కలిగిన వాడిని, మందబుద్ధి కలిగిన వాడిని. అయ్యా, నీ పట్ల, సంఘము పట్ల బాధ్యత, భారం కలిగి నన్ను రక్షించినటువంటి దేవుడు నాతో పాటుగా కొంతమందిని నువ్వు రక్షించాలనే ఆలోచనతో అయ్యా నీ పిలుపొందుకొని నీ సేవలోనికి వచ్చిన నన్ను నిలవబెట్టుకుని ఇంతవరకు ప్రభువా అనేకమైనటువంటి స్థలాలలో, అనేకమైనటువంటి వేదికల మీద నీ మాటలు తెలియజేసే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎదుటి వారికి బోధిస్తున్న నేను బోధించి నేను భ్రష్టునైపోకుండా బోధించిన నా బోధ ప్రకారంగా మొదట నేను బ్రతికి అనేకులకు బోధించే కృపనివ్వండి. అయా, నా బ్రతుకులో నా లోకానికి క్రీస్తుని చూపించేంతగా నన్ను మీరు సిద్ధపరచండి. నీ చేతిలో పాత్రగా నన్ను వాడుకోండి. నా ప్రభువా, కేవలం నీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడలుగా పదుల కొద్ది, వందల కొద్ది, వేల కొద్ది ప్రసంగాలు విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారంగా బోధిస్తున్న నేను, వింటున్న మీ బిడ్డలమైన మేమందరము ప్రవర్తించే కృప దయచేయమని, చెప్పబడుతున్న ప్రతి మాట ఆలోచించగలిగే, అర్థం చేసుకోగలిగే, వివేచించగలిగే హృదయము మీ బిడ్డలకు అనుగ్రహించండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న వాట చెవిగలవాడు వినుగాక అని మీరు సెలవిచ్చినట్లుగా ఈ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేవగలడు సహాయం దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ముఖ్యాంశం ఏంటంటే, క్యాలెండర్ మారుతున్న క్యారెక్టర్ మారదా? మరొకసారి చాలా జాగ్రత్తగా వినండి. క్యాలెండర్ మారుతున్న క్యారెక్టర్ మారదా? క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీరు వినబోయేటటువంటి ఈ అంశం లేదా ఈ మాటలు ఏవైతే ఉన్నావో ప్రియులారా, మనిషి అన్న ప్రతి ఒక్కరూ వినవలసిన, ఆలోచించవలసిన, రాసుకోవలసిన, పాటించవలసినటువంటి విషయాలు ఇవి. చాలా జాగ్రత్తగా వినమని చెప్తున్నా. అందుకే క్యాలెండర్ మారుతున్న క్యారెక్టర్ మారదా అనే ఒక ప్రశ్నతో కూడిన అంశాన్ని మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని నేర్చుకుందాం ఈరోజు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మన జీవితంలో సమయం అంటే టైం, అది చాలా విలువైనది. అది ఎంత విలువైనదని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన సమయము లేదా టైం అనేది ప్రియులరా, దానిని మనం దేనితో పోల్చలేము. ఏమండి? దేనితో పోల్చలేము అన్నమాట. మనకున్న ధనముతో పోల్చలేము, మనకున్నటువంటి బంగారముతో పోల్చలేము, మనకున్నటువంటి ఆస్తులతో పోల్చలేము, మనకున్న అంతస్తులతో పోల్చలేము. దేవుడు మనకిచ్చిన సమయం అనేది, టైం అనేది మనకున్న ధనము కంటే విలువైంది, మనకున్న వెండి బంగారం కంటే విలువైంది, మనకున్నటువంటి వస్తు వాహనాల కంటే విలువైంది, మనకున్నటువంటి ఆస్తుల కంటే కూడా దేవుడు మనకిచ్చిన సమయం అనేది చాలా విలువైంది. సమయం పోయిందంటే తిరిగి మరలా మనం తెచ్చుకోలేము. పోయిన ప్రాణాన్ని మనం ఎలాగ తిరిగి తెచ్చుకోలేమో, పోయినటువంటి పరువును ఎలాగైతే తిరిగి మనం తెచ్చుకోలేమో, పోయినటువంటి సమయాన్ని మన జీవితంలో నుంచి తిరిగి మరలా ఒక్క సెకండ్ కూడా మనం తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని సంగమా, నా సహోదరులారా, నా సహోదరి మనలారా, సమయం అనేది మనందరి దైనందిన జీవితంలో అది చాలా విలువైనది.
ఇది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి మన జీవితంలో ఇప్పటికే 60 ఏండ్లు కదా, 60 ఏండ్లు, 70 ఏండ్లు, 80 ఏండ్లు దాటిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయితే ప్రియులారా, మన యొక్క దైనందిన జీవితంలో 60 ఏళ్ల ఈ జీవితంలో ఎన్ని క్యాలెండర్లు మనం మార్చుంటాము? సంవత్సరం మీద పడగానే పాత సంవత్సరం ఉన్న క్యాలెండర్ తీసి పక్కన పెట్టేసి కొత్త క్యాలెండర్ మరలా మనం మన ఇంట్లో పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు ఇప్పుడు నాకు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నా జీవితంలో ఎన్ని క్యాలెండర్లు నేను మార్చేశాను? 60 క్యాలెండర్లు మార్చేశా. సరే, నా భార్యకి 70 సంవత్సరాలు వచ్చినాయి అనుకుందాం. నా భార్య ఇప్పుడు సంవత్సరం క్యాలెండర్ మారుస్తూ ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు తన జీవితంలో ఎన్ని క్యాలెండర్లు మార్చింది? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసేసి 2026 సంవత్సరం నూతన సంవత్సరపు క్యాలెండరు మనం మన ఇంట్లో పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి వ్యక్తులు తమ జీవితంలో 60 సంవత్సరాలకు సంబంధించిన 60 క్యాలెండర్లు పక్కన పెట్టేశారు. 70 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తులు తమ దైనందిన జీవితంలో 70 క్యాలెండర్లు తీసేసి పక్కన పెట్టేశారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియులారా. ఇంకా 30 అనుకోండి, 20 అనుకోండి, ఎన్నని అనుకోండి, సంవత్సరం మీద పడుకుంది పాత సంవత్సరం క్యాలెండర్స్ మనం మార్చుకుంటున్నాం. బాగానే ఉంది. క్యాలెండర్ మారుతుంది. ఏమండి, పాత క్యాలెండర్లో మనం ఏం చేసేస్తున్నాం? తీసేసి పక్కన పడేస్తున్నాం. కొత్త క్యాలెండర్ మనం మన ఇళ్ళల్లో తెచ్చిపెట్టుకుంటున్నాం. బాగానే ఉంది. క్యాలెండర్ మారింది. క్యాలెండర్ ఏమైపోయింది? మారింది. ఓకే, మంచిది. క్యాలెండర్ మారింది. అయితే ప్రియులారా, క్యాలెండర్లు మారుతున్నాయి సంవత్సరం కానీ ఆ 60, ఆ 70, ఆ 80 సంవత్సరాలలో మనం క్యాలెండర్లు మారుస్తున్నాం. కానీ ప్రియులారా, ఇంకా క్యాలెండర్లతో పాటు ఇంకా మనం ఏమేమి మారుస్తున్నామని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, కొన్ని మన జీవితంలో మారుతూ ఉంటాయి. ఏమని మారుతూ ఉంటాయి అనేది ప్రియులారా మనం ఆలోచన చేస్తే, ఇక క్రొత్త సంవత్సరం వస్తుందని చెప్పేసి క్యాలెండర్తో పాటుగా ఏమేమి మనం మార్చుకుంటూ ఉంటాం చెప్పండి? క్రొత్త బట్టలు, అవునా, క్రొత్త షూ, క్రొత్త వస్తువులు, క్రొత్త వాహనాలు, అన్నీ క్రొత్తవే. ఎందుకని? పాత అయిపోయినాయి. ఇంకా పాత క్యాలెండర్ అయిపోయింది, పాత బట్టలు అయిపోయినాయి, పాత షూ అయిపోయింది, పాత చెప్పులు అయిపోయినాయి, పాత వస్తువులు అయిపోయినాయి, పాత వాహనాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం? ఈ నూతన సంవత్సరంలో క్రొత్తవి కోరుకుంటున్నాం, క్రొత్తదనాన్ని కోరుకుంటున్నాం, నూతనత్వాన్ని కోరుకుంటున్నాం మనం. బాగానే ఉంది. ఇంతవరకు బాగానే ఉంది ప్రియులారా. ఇప్పుడు దేవుడు ముందు నిలబడేటటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు ప్రియులారా, అయ్యా అమ్మా, నేను నీకు 60 సంవత్సరాలు ఇచ్చాను, 70 సంవత్సరాలు ఇచ్చాను, లేదా 80 సంవత్సరాలు ఇచ్చాను. మరి నేను నీకు ఇంత ఆయుష్ని ఇచ్చాను కదా, ఇంత సమయాన్ని ఇచ్చాను కదా, ఇంత టైం నేను నీ జీవితంలో నేను నీకు ఇచ్చాను కదా. మరి నువ్వు నా కొరకు భూమి మీద ఏం చేసి నువ్వు నా దగ్గరకు వచ్చావమ్మా అంటే అప్పుడు మనం ఏం చెబుతాం? అయ్యా, పాత సంవత్సరం అయిపోయిందని కొత్త క్యాలెండర్లు నా ఇంట్లో పెట్టుకున్నాను. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పాను 2025కి. క్రొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పాను. ఇంకా ఏం చేసావమ్మా అంటే ఇంకేం చేశాను? ఇంటి ముందు ఏం దిద్దాను? రంగులు దిద్దాను అని చెప్తామా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు? నేను నీకు 60, 70, 80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని, సమయాన్ని, టైమును నీకు ఇచ్చాను కదమ్మా. బాగానే ఉంది. మరి నా కోసం నువ్వు ఏమి చేసి ఇక్కడికి నువ్వు వచ్చావంటే ప్రియులారా, మనం ఒకవేళ ఇలా కానీ మనం చెప్పామంటే మాత్రం మనం చాలా ప్రమాదంలో ఉన్నట్టే. ఏమండి, దినాలు మారుతున్నాయి, వారాలు మారుతున్నాయి, సమయం తర్వాత నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు కూడా మారుతున్నాయి. ఇంకొకటి మనం చెప్పాలంటే వస్త్రాలలో మార్పు వస్తుంది, మనం తినే తిండిలో మార్పు వస్తుంది కదమ్మా, మనుషుల్లో కూడా మార్పు వస్తుంది, పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. మీకు అర్థం అవ్వాలంటే నేను చెప్పింది శ్రద్ధగా వినాలి. అయితే ప్రియులారా, క్యాలెండర్లు అనేది మనం మారుతున్నాము కానీ క్యారెక్టర్ అనేది మనం మార్చుకోగలుగుతున్నామా? అందుకని ఈరోజు మనం ఏమని అంశం పెట్టుకున్నాం? క్యాలెండర్ మారుతున్నా క్యారెక్టర్ మారదా అనే అంశాన్ని ఈరోజు మనం పెట్టుకొని ఆలోచన చేస్తున్నాం. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా మీరు తెరవండి దయచేసి అందరూ.
బైబిల్ వాక్యాన్ని చూస్తూ మీరు వినండి అమ్మా. రైట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఒకసారి చూద్దాం, చూడండి. ఒకసారి చూద్దాం అక్కడ ఏం రాయబడిందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఒకసారి చదివి బిగ్గరగా వినిపించాలి ఎవరైనా. చూడండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఏమంట ఇదిగో క్రొత్తవాయేనో అన్నాడు. చూడండి, పాతవి ఏమైపోయినాయి? పాతవి గతించిపోయినవి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు యేసునందున్నవాడంట వాడు నూతన సృష్టి అంట. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అన్నాడు. క్రీస్తునందున్న వ్యక్తి నూతన సృష్టి అయితే ఈ నూతన సృష్టి మరలా ఏమండి పాతదిగా మారిపోకూడదు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి కాబట్టి ఇక నూతనమైనటువంటి జీవితాన్నే మనం జీవించే వారుగా ఉండాలి. కానీ మరలా ఆ పాత దాని వైపుకు మరలా వెళ్ళడానికి, ఆ పాత దాని వైపుకు తిరగడానికి అవకాశం అనేది లేదు. ప్రియమైన దేవుని వల్ల పాతవన్నీ ఏం చేస్తున్నావు? చెప్పాను ఇందాక మీకు. పాతవన్నీ ఏం చేస్తున్నావు? పారేస్తున్నావు. పాత బట్టలు పారేస్తున్నావు, పాత షూ పారేస్తున్నావు, పాత మనకు సంబంధించినవన్నీ కూడా పాత సామాన్లకు వేసేస్తున్నాం. అన్నీ క్రొత్తవి కావాలని కోరుకుంటున్నాం. కానీ క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనము బాప్తిస్మము తీసుకొని యేసుక్రీస్తునందు మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి వేసుకొని ఆయన సంఘములో మనం ఎప్పుడైతే సభ్యులుగా మనం కొనసాగుతున్నామో మనం అందరం కూడా నూతన సృష్టి. మన పాత రోత జీవితం అంతా కూడా మనం ఏం చేసామంటే బాప్తిస్మం ద్వారా సమాధి చేసేసాం. అమ్మా అంతేనే కదా. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం దేవునితో. ప్రభువా, ఈనాటి నుండి నేను చనిపోయేంత వరకు నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా, నీ ఇష్టాన్ని నెరవేరుస్తానయ్యా, నీ వాక్య ప్రకారంగా నేను బ్రతుకుతానయ్యా. ఇంతవరకు నేను పాపం చేసి నేను పాపిగా మారిపోయాను, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచయ్యా అన్నప్పుడు, మనం వేడుకున్నప్పుడు, మనం కన్నీళ్ళు కార్చినప్పుడు క్రీస్తు ప్రభువారు తన స్వరక్తాన్ని ఆ రక్తము ద్వారా మన పాపాలను కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా చేసి తన సంఘములోకి మనల్ని చేర్చుకున్నాడు. అవునా? అంటే క్రీస్తు యేసునందున్నటువంటి మనం అందరం ఇప్పుడు ఎవరు? నూతన సృష్టి. నూతన సృష్టి. పాత జీవితం గతించిపోయింది. పాత జీవితాన్ని మనం పాతి పెట్టేసాం బాప్తిస్మ కార్యక్రమంలో. అమ్మ, పాత జీవితాన్ని ఎంతమంది పాతి పెట్టారు బాప్తిస్మ ద్వారా? చేయి చూపిండి. బాప్తిస్మ ద్వారా బాప్తిస్మ తీసుకున్న మనం అందరం కూడా మన పాత రోత జీవితాన్ని అంతా కూడా ఆ నీటిలో సమాధి చేసేసి నూతనముగా జన్మించాం. బాప్తిస్మ అనగా ఏంటంటే మన పాపం విషయమై మనం చనిపోయి నీతి విషయమై బ్రతికించబడమే బాప్తిస్మానికి ఉన్నటువంటి డెఫినేషన్. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటాడు బైబిల్. అంటే రెండవ జన్మను మనం పొందుకున్నాం. అంటే నూతన సృష్టి మనమంతా కూడా. నూతనత్వం, నూతన స్వభావం, నూతనమైన ఆలోచనలు, నూతనమైన పనులు, నూతనమైన జీవితం, నూతన సృష్టిగా మనం మారిపోయాం బాప్తిస్మ ద్వారా. చాలా జాగ్రత్తగా వినండి. నూతన సృష్టిగా మారిపోయాం కనుక ప్రియులారా, మరి మనలో ఆ నూతన సృష్టి ఉందా? బాప్తిస్మ ద్వారా క్రీస్తు రక్తములో మన పాపాలు కడిగి వేసుకొని క్రీస్తు నందున్న మనం అందరము నూతన సృష్టి అనే వాక్యం సెలవిస్తుంది. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవైపోయింది. ఆ క్రొత్త జీవితం మనలో ఇంకా అంతే ఉందా? ఆ నూతనత్వం, ఆ నవీన స్వభావం, ఆ క్రొత్త జీవితం, ఆ క్రొత్త ఆలోచనలు మనం ఇంకనూ కలిగి ఉన్నామా? లేదా ఇంకా ఆ పాత జీవితాన్నే, ఆ పాత పద్ధతులే, ఆ పాత అన్య ఆచారాలే, ఆ పాత స్వభావమే ఇంకా మనం కలిగి ఉంటే మనం పొందుకున్నటువంటి మారు మనసు అది వాక్యానుసారమైన మారు మనసు కాదు. ఏమండి? ఇంకనూ ఆ పాత మాటలు, ఆ పాత చూపులు, ఆ పాత ఆలోచనలు, ఆ పాత పనులు, ఆ పాత పద్ధతులు,
ఆ పాత జీవితం, ఆ పాత రోత బ్రతుకు అన్నారు దాన్ని. పాత జీవితాన్ని ఏమన్నారు? రోత బ్రతుకు అన్నారు. దానిని పాతి పెట్టాం కదా బాప్తిసం ద్వారా. క్రీస్తు రక్తములో మనల్ని కడిగి వేసుకున్నాం కదా, క్రొత్త జన్మను మనం జన్మించాం కదా. మరలా ఇంకా ఆ పాత బూతులు, ఆ పాత అబద్ధాలు, ఆ పాత దొంగ మాటలు, ఆ పాత జీవితం ఇంకా మనలో ఉందంటే చెప్తున్నా కదా, మనం నూతన సృష్టి కాదు. ఒకసారి ఆ రిఫరెన్స్ మళ్ళీ చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలా, క్రీస్తులో ఉండడం అంటారు దాన్ని. క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏది నూతనత్వం? ఎవరిలో ఉంది నూతనత్వం? క్రీస్తులో ఉన్న క్రైస్తవుని, ఆ క్రైస్తవులుగా ఉన్న బాప్తీసం ధరించుకున్నటువంటి క్రైస్తవులుగా ఇదిగో మనలో నూతనత్వం ఉందా? నూతన స్వభావం ఉందా? నూతన ఆలోచనలు ఉన్నాయా? నూతన జీవితం మనలో ఉందా? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఏది కొత్తది? పాతవి గతించిపోయినాయా? పాతవి ఇంకనూ అంతే ఉన్నాయా మనలో? ఇంకనూ మనలో పాతవి అంతే ఉంటే మాత్రం మనం నూతన సృష్టిగా మార్చబడలేదు. మనం పొందుకున్న మారు మనసు అది కరెక్ట్ కాదు. ప్రియులారా, ఆలోచించేయండి. ఒకసారి మీకు ఒక రిఫరెన్స్ అవుతా చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. చాలామంది మీరు అనుకోవచ్చు, అయ్యా మరి క్రొత్త సంవత్సరంలో మేము మా బట్టలతో పాటుగా మా మనసులు కూడా మేము మార్చుకున్నాము అని చాలామంది అనుకోవచ్చు. నిజమైన మారు మనసు ఉంటే మాత్రం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు, మిమ్మల్ని గొప్ప స్థానంలో ఉంచుతాడు. కానీ మారు మనసు పొందేమని చెప్తూ కూడా క్యాలెండర్ మారుతున్నా కూడా క్యారెక్టర్ అనేది మార్చుకోకపోతే మాత్రం మనం ప్రమాదంలో ఉన్నామని వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకసారి మేము మారాం కదా, మరలా మేము మారాలంటున్నారేంటి అని మీరు అంటారేమో. ఒకసారి బైబిల్ చూద్దాం, చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రియులారా చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఎవరికి చెబుతున్నాడు పౌలు గారు ఈ మాట? ఆనాడు రోమా అనే పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు, క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్న క్రైస్తవ బిడ్డలకు, క్రీస్తు నందున్నామని చెబుతూ మేము నూతన సృష్టి అని చెప్పుకుంటున్న వారి గురించి రాస్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు అంటున్నాడంటే, ఇదిగో క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకొని క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఇంకా ఆ రోమాలో ఉన్న సంఘంలో ఉన్నవారు ఏ మర్యాదను అనుసరిస్తున్నారంట? లోక మర్యాదను మాత్రం ఆలోచనిస్తున్నారు. లోకానికి ఒక మర్యాద ఉంది, మనకొక మర్యాద ఉంది. అమ్మ వింటున్నారా? లోకం వేరు, మనం వేరు. లోకములో నుండి దేవుడు మనల్ని వేరు చేసుకున్నాడు, ఆయన ప్రత్యేకించుకున్నాడు. చీకటిలో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలని పిలుచుకున్నాడు ఆయన. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే అనుసరించొద్దు అంటున్నాడు. ఎవరిని అనుసరించొద్దు అన్నాడు? లోక మర్యాద అంటే సంఘములోకి వచ్చి కూడా ఇంకా లోకములో ఉన్న కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, మనుషుల పారంపరమైన పెద్దల ఆచారాలు ఇంకా కూడా సంఘములోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పాటిస్తున్నారంట. రోమాలో ఉన్న సంఘం, మనం కూడా సంఘమే. మరి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని వాళ్ళు చెప్తున్నాడంటే ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అయ్యా మీరు క్రీస్తునందు నూతన సృష్టి, పాత జీవితం గతించిపోయింది కనుక ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. లోకానికి ఒక మర్యాద ఉందమ్మా, వాళ్ళు అనుసరిస్తారు. వాళ్ళు ఇంకా నూతన సృష్టిగా మార్చబడలేదు. వాళ్ళు ఎన్నో ఆచారాల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ మనం మనుషుల జనముల ఆచారములు వ్యర్థములని బైబిల్లో ఉంది. ఏ ఆచారమును కూడా మనం ఆచరించడానికి లేదు. బైబిల్ ఏది చెబితే మనం అది చేయాలి. బైబిల్ ఏది చేయొద్దంటే అది మనం చేయకూడదు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా ఇదిగో బైబిల్ మీరు ఇది చేయండి అని చెప్పిందంటే ఆ బైబిల్లో ఉన్నదే మనం చేయాలి. బైబిల్ ఇలా చేయొద్దందంటే మన ప్రాణం పోయినా సరే మనం చేయకూడదు, అంతే. అమ్మ అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు అన్నాడు. చూడండి ఏమండి, మీ మనస్సు మారాలి, మనస్సు మారాలి. మీ మనస్సును మారి నూతనమగునట్లు అంటే మీరు రూపాంతరము చెందాలి అంటున్నాడు కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారి పత్రిక రాస్తూ. అంటే ఆల్రెడీ వారు క్రీస్తునందు ఉన్న వాళ్ళే,
ఆల్రెడీ వాళ్ళు బాప్తీసం తీసుకున్న వాళ్ళే, ఆల్రెడీ వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళే. కానీ పౌలు గారు పత్రిక రాస్తూ అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు అబ్బాయి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో తెలుసుకొని మీ మనస్సు మారి నూతన మగునట్లు అన్నాడు. నూతన మగునట్లు రూపాంతరము చెందాలి. మన మనస్సు మారాలి, నూతన అవ్వాలి, రూపాంతరం చెందాలి. మనం అర్థమవుతుంది కదా? మరి నూతన పరచబడ్డామా, రూపాంతరము చెందామా, మన మనస్సులు మార్చుకున్నామా? మేము మనసు మార్చుకునే కదా దేవుని సన్నిధికి వచ్చామయ్యా అని వాళ్ళు కూడా అన్నారు ఆ రోజు. మనసు మార్చుకోవడం అంటే ఏమనుకుంటున్నారు? ఒక మాట అడుగుతున్నా, మనసు మార్చుకోవడం అంటే ఏమనుకుంటున్నారు? వస్త్రాలు మార్చుకోవడమా? మనసు మార్చుకోవడం అంటే ఏమనుకుంటున్నారు ప్రియులారా? మనసు మార్చుకోవడం అంటే అర్థం ఏంటో చెప్పనా? బ్రతుకు మార్చుకోవడం అని అర్థం. వింటున్నారమ్మా? మీ అందరికీ నేను చెప్పే మాటలు అర్థం అవుతుందా? మనసు మార్చుకోవడం అంటే ఏంటంటే బ్రతుకు మార్చుకోవడం. మారు మనసు పొందడం అంటే ఏంటంటే పాపము వైపుకి ఇక తిరిగి చూడకుండా ఉండడమే మారు మనసుకు డెఫినేషన్. మనం మారు మనసు పొందామంటే ఇక మరలా లోకం వైపు కానీ, పాపం వైపు కానీ, లోక ఆచారాల వైపు కానీ, లోక మర్యాదల వైపు కానీ ఇక మనం చూడకూడదు. అది నిజమైన మారు మనసు అంటే. వినండి కాబట్టి ప్రియులారా, ఆల్రెడీ వీళ్ళు మారిన వారే, రోమాలో ఉన్న సంఘం ఆల్రెడీ మారిన వాళ్ళే. కానీ పౌలు గారి పత్రిక రాస్తూ మీరు మారాలి అంటున్నాడు. అంటే వాళ్ళు మారామని చెప్పుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నారు వాళ్ళు. అందుకని మీరేం చేయాలి? మారాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మీరు ఏమంటున్నాడు? రూపాంతరం పొందాలి, మనసు మార్చుకోవాలి అంటున్నాడు. ప్రియులారా, నిజంగా మనం మనసు మార్చుకున్నామా? మనసు మార్చుకుంటే ప్రియులారా, ఆ మారిన మనస్సుతో ఇక మరలా మన లోక వైపుకు, లోకాచారాల వైపుకు తిరగకూడదు. ఆ వాక్యం గుర్తురావాలి మీకు. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అనే జీవితాన్ని మనం జీవించాలి ప్రియులారా. ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనమందరం కూడా ప్రియులారా మారాం అని చెప్పుకుంటున్నాం కదా. అయితే మంచిదే. అయితే ఇంకా మనం మారాలంటున్నాడు పౌలు గారు. ఇంకా ఏ విషయాల్లో మనం మారాలంటున్నాడు అంటే, మనం ఆలోచన చేసినప్పుడు మన మాటల్లో మారాలి, మన ఆలోచనలో మారాలి, చేసే పనుల్లో మార్పు రావాలి. మన జీవితం అంతా కూడా ప్రియులారా ఎలా ఉండాలి అంటే క్రీస్తుని లోకానికి మనం చూపించేంతగా మనం మారిపోవాలి. అలాంటి మార్పుని పౌలు గారు మన ఇద్దరి నుంచి కోరుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు మన ఇద్దరి నుంచి కోరుకుంటున్నాడు. మనము నూతన సృష్టిగా మార్చబడాలి, నూతనత్వం కనబడాలి, నూతన స్వభావం కనబడాలి, రూపాంతరాన్ని మనం చెందుకోవాలి అంటున్నాడు పౌలు గారు. అందుకని ఈరోజు మనం ఈ అంశానికి పేరు పెట్టుకున్నాం. ఏం పేరు? క్యాలెండర్ మారుతున్న క్యారెక్టర్ మారదా? మన జీవితంలో ప్రియులారా ఎన్నో దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు పోతున్నాయి. క్యాలెండర్లు ఎన్నో మార్చేస్తున్నాం. పాత క్యాలెండర్ తీసేసి కొత్త క్యాలెండర్లు పెట్టుకుంటున్నాం. మంచిదే, పెట్టుకోవద్దనట్లా. మరి మన జీవితాన్ని కూడా మనం మార్చుకోవాలిగా. సంవత్సరం మీద పడిందంటే మనలో చాలా గొప్ప మార్పు రావాలి. వింటున్నారమ్మా? సంవత్సరం మీద పడిందంటే ప్రియులారా మనలో చాలా గొప్ప మార్పు రావాలి. మనలో సమాజం క్రీస్తును చూసేంతగా మార్పు రావాలి. మనం మాట్లాడే మాటల్లో మార్పు రావాలి కదా, చేసే పనుల్లో మార్పు రావాలి, నడిచే నడకల్లో మార్పు రావాలి. మనం మాట్లాడుతుంటే 10 మంది వినాలనుకోవాలి. కానీ మనం మాట్లాడే మాటలను బట్టి ఎవరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. నేనైతే మార్చుకుంటున్నాను. నాలో ఉన్నటువంటి లోపాలు నేను ఒక్కొక్కటి దేవుడు నాకు ఏదో విధంగా నాకు బయలుపరిచినప్పుడు, ప్రభువా నిజమే నాలో ఈ లోపం ఉందయ్యా, ఈ లోపాన్ని తీసివేసుకుంటానికి నాకు కృపనివయ్యా, నీ ఆత్మ సహాయం ఇవ్వని ప్రార్థన చేసుకుంటాను. నేను ఏదన్నా నాకు ఎవరి ద్వారా అన్నా సరే ఏదైనా లోపం అనేది నాకు కనపడిందంటే, దేవుడు నాకు బయలుపరిచాడంటే మాత్రం తప్పనిసరిగా ఆ లోపాన్ని తీసివేయమని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాను ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా మనలను మనం ఏం చేయాలంట? మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు దినదినము మనం ఏం చేయాలి అంటే ప్రియులారా, దేవుడికి, పరలోకానికి మనం దగ్గర అయ్యాం. ఇంతగా లోకానికి దూరం అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. అలాగ మన జీవితాన్ని మనం మార్చుకుంటూ రావాలి ప్రియులారా. ఒకవేళ మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా. ఒక వ్యక్తి నిజమైనటువంటి మారు మనసు పొందితే, నూతన సృష్టిగా మారితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మీకు కొన్ని సందర్భాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి.
ముందుగా మనము పితరుల కాలంలోనికి మనం వెళ్ళి ఆలోచన చేసినట్లయితే, ఇస్సాకు అనే ఒక ఆయనకి ఇద్దరు కవల బిడ్డలు పుట్టారు. వారి పేర్లు ఏంటి? యాకోబు, ఏసావు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు ఆయనకి, మగబిడ్డలు. పుట్టినప్పుడు ప్రియులరా, ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆ రెబ్కామ గారి యొక్క గర్భములో ఉన్నప్పుడు ఇద్దరు కూడా పెనుగులాడుతూ ఉన్నారనమాట. పెనుగులాడుతూ ఉన్నారు. ఒక ఆయన బయటకు వస్తుంటే మరొక ఆయన మడిమను పట్టుకొని, లేదు నేను ముందు బయటకు పోతా అని లోపల గొడవ చేస్తున్నాడు అనమాట. ఎవరైనా? యాకోబు గారు. ఏసేవు గారు ముందొత్తంటే తల్లి గర్భంలో నుంచి బయటికి, లేదు లేదు నేను వెళ్తా అన్నట్టుగా ఆ ఏసేవు యొక్క మడిమను పట్టుకున్నాడంట లోపల. అందుకని ప్రియులారా, ఈ యాకోబు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, యాకోబు అనే పేరుకి అర్థం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు మడిమ పట్టుకునివాడు అని అర్థం వస్తుంది. ఏంటంట? మడిమ పట్టుకునివాడు. ఇంకొక అర్థం ఏంటంటే మోసగించువాడని కూడా పెట్టారు మన వాళ్ళు పెద్దలు. మోసగించువాడని కూడా ఉంది. లేదా ఆక్రమించుకునివాడు అనే అర్థాలు కూడా ఈ యాకోబుకి ఆ పేరుకి తగినట్లుగానే ఉన్నాయి అంటాడు వాళ్ళ ఎవరైనా అన్నయ్య ఏసావు అంటాడు. పేరుకు తగినట్లుగానే ఇతని జీవితం అంటాడు. ఒక రిఫరెన్స్ చదవండి. ఆదికాండం 27:36లో, ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనం. 27వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుదాం. యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అంటున్నాడు. చూడండి, అతడు నన్ను 2 మారులు మోసపుచ్చెను అంటున్నాడు. ప్రియులారా, ఈ ఏసావు తన తండ్రి అయినటువంటి ఇస్సాకుతో యాకోబు అనే పేరు అతనికి సరి అయినదే, ఎందుకంటే అతను నన్ను 2 సార్లు మోసపుచ్చెను అంటున్నాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుతో చెప్పుకుంటున్నాడు, నానా యాకోబు అనే పేరు అతనికి తగిందే, సరిపోయిందే, ఎందుకంటే అతడు మోసం చేశాడు, నన్ను 2 సార్లు మోసం చేశాడు అంటున్నాడు. ఎన్నిసార్లు మోసం చేశాడంట ఏసావుని యాకోబు? 2 సార్లు మోసం చేశాడు. అందులో ఒకసారి ఎప్పుడు మోసం చేశాడో మనం ఆలోచన చేసినప్పుడు పిల్లలు, మొదటిసారి మోసం ఏంటంటే ఏసావు, ప్రియులారా వినండి, తర్వాత మీరు చదువుకోండి. ఏసావు వేటాడుతూ ఉంటాడు అనమాట. వేటకి వెళ్తూ ఉంటాడు, ఎక్కువగా అడవిలో ఉంటాడు. అయితే ఏసావు వేటకెళ్ళి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు బాగా ఆకలితో ఉన్నాడు. బాగా ఆకలి అయింది. ఆకలి అవగానే ఇంటి దగ్గర ఈ లోపల తన తమ్ముడు ఏం చేస్తున్నాడు? మంచి కలగూర వంటకం వండుతూ ఉన్నాడు. గుమ్మలాడుతుంది వాసన. ఇతను చూస్తేనేమో ఎలా ఉన్నాడు? ఆకలితో ఉన్నాడు. ఇంట్లోకి వచ్చాడు, వాసన స్మెల్ మామూలుగా రావట్లేదు. ఇక ఆ స్మెల్తోనూ కడుపు నిండిపోతుంది. ప్రియులారా, మేము చిన్నపిల్లలప్పుడు నిజంగా క్రిస్మస్ పండుగ వచ్చిందంటే మన పల్లెలో ఎవరింట్లోనైనా సరే పలావ్ వండారంటే అసలు ఎన్ని ఇళ్ళకు వచ్చిద్దో ఆ స్మెల్. ఇప్పుడు వస్తుంది ఆ వాసన. ఇప్పుడు అంతా కల్తీ ఫుడ్ అయిపోయింది. ఎవరింట్లో ఏం వండుకుంటున్నారో ఏం తింటున్నారో కూడా పక్కింటికి కూడా తెలియట్లా, వాసన కూడా రావట్లేదు అన్నమాట. అవునా కదా? అంటే మేము చిన్నపిల్లలప్పుడు ప్రతి ఫుడ్లో కూడా కల్తీ లేదు. ఇప్పుడు అన్ని మందులతో ప్రతి ఫుడ్ కూడా కల్తీ. మనం తినే రైస్లో కల్తీ, మనం ఉడకబెట్టుకొని తినే కోడిగుడ్డుల్లో కల్తీ, మనం కూరలో కలుపుకునే కారంలో కల్తీ, మనం తాగే పాలల్లో కల్తీ. కల్తీ లేనిదంటూ ఏది లేదమ్మా. ప్రతి దానిలో ఈరోజు కల్తీ. ఇంకోటి చెప్పనా, మనం ఎక్కించుకునే బ్లడ్లో కూడా కల్తీ కలుస్తుంది. తెలుసా మీకు? ఎర్ర రంగు కలుపుతున్నారు. మనం ఎక్కించుకునే బెడ్లో ఎర్ర రంగు కలిపి అమ్ముతున్నారు. మనకు ప్రాణాన్ని ఇచ్చేటట్టు, మన ప్రాణాన్ని నిలిపే, ప్రాణానికి ఆధారమైనటువంటి బ్లడ్లో కూడా ఈరోజు కల్తీ. ప్రతి దానిలో కల్తీ ఫుడ్లు తినడం వల్ల మనిషి 100 సంవత్సరాలు బతకవలసిన వాడు 50-40 సంవత్సరాలకే చనిపోతున్నాడు. కల్తీ ఫుడ్లు. బాగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఇళ్లలోనే తోటలు పెంచుకొని మంచి మంచి కూరగాయలు, కూరాకులు పెంచుకొని వాళ్ళే వేసుకొని, వాళ్ళే వండుకొని, వాళ్ళే తింటారు. ప్రియులారా, మీకు ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈ లోపల అడవి నుంచి వచ్చాడు వేటాడి ఏసావు. ఇంట్లోనేమో తమ్ముడేమో చక్కగా కలగూర వంటకం, చిక్కుడుగాయ కూర అంటారు దాన్ని, చిక్కుడుగాయలు ఎర్రగా కనబడుతుందంట. తమ్ముడు నాకు ఆకలి అవుతుందయ్యా, నాకు ఆ కూరతో కొంచెం భోజనం పెట్టాయా అంటే, పెడతాగానే ఒక కండిషన్. ఏంటి చెప్పు అన్నాడు. నీకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేసేయి, నేను నీకు భోజనం పెడతా కడుపు నిండా అన్నాడు. ఒరే నాయనా, ఆకలితో నేను అలమటించిపోతున్నాను, నా ప్రాణం పోయేటట్టుంది, నేను చచ్చిపోతానేమో,
ఇదిగో నాకెందుకు ఈ జ్యేష్ఠ హక్కు, నువ్వే తీసేసుకొని ఆ కూర ఏదో భోజనం ఏదో నాకు పెట్టన్నాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడు? అతనికి కడుపు నిండా భోజనం పెట్టేశాడు. తన యొద్దనున్న జ్యేష్ఠత్వపు హక్కును తను తీసేసుకున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ ప్రియులారా, మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. అందుకని హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 16వ వచనంలో ఏశావు గురించి ఇలాగ రాయబడింది. ఏమని రాయబడింది? ఒక్క పూట కూటి కొరకు అంట. చూడండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అన్నాడు దేవుడు ఇతన్ని రాయించేటప్పుడు. ఇతని గురించి వ్యభిచారి అన్నాడు ఇతని గురించి దేవుడు బైబిల్లో రాయించేటప్పుడు. ఉండునేమో అని మీలో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మువేసుకునిన భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఏసేవు వంటి వాడు మీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. అతడు తర్వాత మారు మనసు పొందాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా మారు మనస్సు పొందనొల్లక తిరస్కరించబడ్డాడని కూడా మనం చదువుకుంటాం ప్రియులారా. అమ్మా, ఒక్క పూట కూటి కొరకు. రాత్రి మీకు వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేశా. మా బావగారు, పెద్ద బావగారు, మా వీరమ్మల నాన్నగారు మా ఏదైనా అప్పు చేయాలనుకో, అప్పు చేయకుండా అప్పొద్దు ఏమొద్దు కానీ ఈరోజు మనం తినకపోతే ఏం చామో, మనిషి అన్నం తినకుండా 40 రోజులు బ్రతకొచ్చు, అప్పు మాత్రం చేయొద్దు అనేవాడంట మా బావగారు, మా పెద్ద బావగారు. అప్పు మాత్రం చేయొద్దు, మనిషి 40 రోజులు బ్రతుకుతాడు ఏం తినకపోయినా కూడా మంచినీళ్ళు తాగి, కాబట్టి ఉన్న దాంట్లోనే తిందాం, అవసరమైతే నీళ్ళు తాగుతాం, పొనుకుందాం అన్నాడు. ఇంతకుముందు మొన్న మా అక్క చెబుతుంది ఆ మాట నాకు, మేము వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు. ఈ సందర్భం మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఒక్క పూట కూటి కోసం ఇతడు ఏం చేశాడు? తిండికి ఆతృతపడ్డాడు, ఆగలేకపోయాడు. చివరికి ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న భ్రష్టుడు, వ్యభిచారి అని నేను అనట్లేదు, బైబిల్లో దేవుడు రాయించాడు. ఇలాంటి వాడు మీలో ఉన్నాడేమో చూసుకోండి. మాట చదవమ్మ మళ్ళీ. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? హెబ్రీ భాష మాట్లాడేటటువంటి యూదులకు చెబుతున్నాడు ఈ మాట. వాళ్ళు క్రీస్తుని కలిగినటువంటి వారే. ఏమండి, ఏశావును చూడండి, చరిత్రలో ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నాడు, భ్రష్టుడుగా వ్యభిచారిగా మిగిలిపోయాడు. ఇలాంటి వాడు మీలో ఉన్నారేమో మీరు చూసుకోండి అంటున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పితరుల కాలంలో యాకోబు అనేటటువంటి ఈయన తన సహోదరుడైన ఏశావుని ఏం చేశాడంట? మొదట చెప్పండి, ఏం చేశాడంట? మోసపుచ్చినట్లుగా మనం చూసాం కదా ఇక్కడ. తర్వాత ఇది మొదటిది. దేని విషయంలో మోసం చేశాడంట? ఆహారం, భోజనం విషయంలో మోసం చేశాడు. ఇక రెండవది దేని విషయంలో మోసం చేశాడని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దీవెన ఆశీర్వాదం విషయంలో కూడా ఏం చేశాడు? మోసం చేసేసాడు. ఒకానొక సమయంలో ఇస్సాకు తండ్రికి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏశావు మరి వేటాడేటటువంటి వాడు కనుక, అయ్యా నేను చనిపోబోతున్నాను, నా కాలం ముగించబడబోతుంది, దేవుడు నన్ను పిలుచుకోబోతున్నాడు, నేను చనిపోక ముందు నువ్వు అడవికి వెళ్ళి వేట మాంసాన్ని తీసుకొచ్చి పెట్టు నాయనా, నేను తిని తృప్తి చెంది నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తానంటే వెంటనే అడవికి వెళ్ళిపోయాడు ఏశావు. వినండి అమ్మా, అడవికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు చేయి చూపిండి ఏమనుకోకుండా. మంచిది. ఇస్సాకుకి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యంలో నేను చనిపోయే స్థితిలో ఉన్నానయ్యా, నా కొడుకాన్ని వెళ్ళి అరణ్యానికి వెళ్ళి మాంసం తీసుకొచ్చి నాకు పెట్టు, నేను తిని నేను నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా అని చెప్తే ఏశావు వెళ్ళిపోయాడు అరణ్యానికి. ఈ లోపల ఈ మాట ఎవరున్నారంటే చెప్పండి, యాకోబు తల్లి అయినటువంటి రిబ్కా వింది, ఇస్సాకు భార్య వింది. విని తన చిన్న కుమారుని త్వరగా దగ్గరికి పిలిచేసి, నాయనా యాకోబా, మీ నాన్న మీ అన్నయ్యని అడవికి వెళ్ళి మాంసం తీసుకొచ్చి నాకు పెట్టాయా, నేను తిని తృప్తి చెంది నేను దీవిస్తా, ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ లోపల నువ్వేం చేస్తావంటే మందలోనికి వెళ్ళిపోయి 2 మేకపిల్లలను తీసుకొచ్చి వాటిని చంపి వాటిని మాంసముగా చేసి నా దగ్గరికి తీసుకురా, వాటిని నేను వండి నేను నీకు ఇస్తా, నువ్వు తీసుకెళ్ళి మీ నాన్నగారికి పెట్టు,
మీ నాన్నగారు తిని తృప్తి చెంది నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తండ్రి ఏమో పెద్ద కుమారుడు ఏశావుని ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 27 అధ్యాయం అంతా మీరు చదువుకోండి, ఆదికాండం. తల్లి ఏమో చిన్న కుమారుడు యాకోబు గారిని ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వేరియేషన్స్ చూడ ఎలా ఉన్నాయి. తండ్రి ఏమో ఒక బిడ్డను ప్రేమిస్తున్నాడు, తల్లి ఏమో మరొక బిడ్డను ప్రేమిస్తుంది. ఇలాగా కుటుంబంలో మనం కూడా ఎవరమైనా సరే, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నా, లేదా ఇద్దరు కుమారులు ఉన్నా, మనం ఒకరిని ఒకలాగా మనం చూసామనుకోండి. ఒకరినేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించి, ఒక అమ్మాయినేమో తెలుగు మీడియంలో చదివిస్తే, ఫ్యూచర్లో ఒకరికేమో మంచి మంచి బట్టలు ధరింపజేసి, మరొకరికేమో నీకు ఈ జాలే వేసుకొని తగలడు అన్నాం అనుకో, ఫ్యూచర్లో మాత్రం కుటుంబంలో తప్పనిసరిగా సమస్యలు వస్తాయి. అర్థమవుతుంది కదమ్మా? వీరి కుటుంబం కూడా డిస్టర్బ్గానే ఉంది. ఇక్కడ ఎందుకు డిస్టర్బ్గా ఉందని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, తండ్రి ఏమో పెద్ద కుమారుడిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎందుకని? ఆయన వేటాడేటటువంటి వాడు, చక్కగా మాంసం తీసుకొని వస్తాడు కాబట్టి అన్నట్టుంది అక్కడ 27 అధ్యాయం రైట్ సైడ్లో. కుమారుడిని ప్రేమించిందేమో, ఎందుకంటే ఎప్పుడు యాకోబు ఇంట్లోనే ఉండేవాడంట తల్లిచాటు బిడ్డగా. తల్లి ప్రేమించేసింది అంటే ఒకరిని ఒకలా ప్రేమిస్తున్నారు, ఒకరిని ప్రేమిస్తున్నారు. కాబట్టి కుటుంబంలో ఏమొచ్చింది? సమస్యలు వచ్చేసినాయి ఇంకా. కాబట్టి ప్రియులారా, మన కుటుంబాల్లో కూడా ఎవరు కూడా మనం ఇలా ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలందరినీ మనం ఒకే చూపుతో చూడాలి. ఒకరి కంట్లో అల్లం అంటారు, మరొకరి కంట్లో బెల్లం అంటారు. అలా పెట్టకూడదు, అలా చేయకూడదు. ఇద్దరిని సమానంగా మనం చూడాలి. లేదనుకోండి పక్షపాతం అవుతుంది. అది ఇక్కడ పక్షపాతం జరిగింది. ఏసేమో పెద్ద కుమారుడి వైపు, మరి రిబ్కమ్మేమో ఈ చిన్న కుమారుడు యాకోబు వైపు చూసేలేక అక్కడ పక్షపాతం చూపించడం అనేది జరిగింది అక్కడ. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి కుటుంబంలో సమస్యలు తలెత్తినాయి. ఇక అడవికి వెళ్ళాడు, మాంసాన్ని తీసుకొచ్చాడు, రాబోతున్నాడు. ఇంకా ఈ లోపల అమ్మ చెప్పినటువంటి ప్లాన్ ప్రకారంగా ఏం చేశాడు? మాంసం తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి పెట్టబోయే సమయంలో వాళ్ళ అమ్మను ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? అమ్మా, మరి నేను ఇది తీసుకొని వెళ్ళినప్పుడు నా స్వరాన్ని ఒకవేళ నాన్నగారు గుర్తుపడతాడేమో, నా స్కిన్, నా చర్మాన్ని గుర్తుపడతాడేమో, మరి ఏంటమ్మా అంటే, ఒరే నేనున్నానుగా, నేను చూసుకుంటానుగా అని చెప్పేసి ఆ గొర్రె చర్మాన్ని తీసుకొచ్చి ఏం చేసింది? శరీరానికి కప్పింది. ఎంటుకలు శరీరానికి కప్పేసి ఏం చేసింది? ఆ ఆహారం ఇచ్చేసి తండ్రికి ఇచ్చేస్తే, తండ్రి అని పిలిచాడు. ఏమి నా కుమారుడా అన్నాడు ఇస్సాకు. నీకు నేను మాంసం తీసుకొచ్చాను, భోజనం తెచ్చానంటే, నువ్వెవరు అంటే నేను ఏశావుని అన్నాడు. చూడండి ఏమన్నాడు? యాకోబు తీసుకొచ్చింది మాంసం, కానీ నేను ఏశావుని అన్నాడు. ఏశావునని, మరి నాకు గుర్తు ఏంటి అని అంటే, ఇదిగో ఒకసారి నా చెయ్యి తాగి చూడు అన్నాడు. చెయ్యి ఇచ్చాడు. అంటే ఏశావు చర్మానికి అంతా వెంట్రుకలు ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అక్కడ మీరు చదువుకోండి. అందుకని ఏం చేసింది తల్లి? ఏం చేసింది? తెలివిగా చర్మానికి ప్లాన్ చేసింది. తాగి చూడు నాన్న. తాగి చూస్తేనేమో ఏశావు, మాట చూస్తేనేమో యాకోబు. అప్పుడు అంటాడు అక్కడ, ఏంది స్వరం ఏంది యాకోబు దాకుంది అన్నాడు. అయినా కూడా వృద్ధాప్యలో ఉన్నాడు కాబట్టి తండ్రి గుర్తుపట్టలేక తీసుకొచ్చింది మాంసం పెద్ద కుమారుడు ఏశావే అనుకొని ఆ మాంసాన్ని తిని తనను ఏం చేశాడంట? దీవించాడంట ప్రియులారా, ఆశీర్వదించాడంట. ఈ లోపల అరణ్యం నుంచి వచ్చేసాడు ఏశావు. వచ్చేసి, నాన్న నీకు భోజనం సిద్ధం చేసే మాంసాహారం అంటే ఇదిగో తినంటే, ఎవరు మాట్లాడేదంటే, నేను నాన్న, ఏశావు నాన్న అంటాడు. ఏశావు ఏంది? ఇప్పుడేగా అయ్యా నువ్వు నాకు తీసుకొచ్చి మంచి భోజనం పెట్టావు, నేను తిన్నాను, నేను దీవించాను కదా అయ్యా అంటే, ఇంకా వెంటనే అక్కడ కుప్పకూలిపోయి వెంటనే అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటారు. అయ్యో ఇదిగో నీ సహోదరుడైన యాకోబు మోసం చేశాడయ్యా, దీవించేసాను, ఆశీర్వదించాను అతన్ని అంటే, అయ్యా తండ్రి ఒక్క దీవెన కూడా నాకు లేదా, ఒక్క ఆశీర్వాదం కూడా నాకు లేదా అని ఏడ్చాడు అక్కడ. ఏడుస్తూ అన్నాడు. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం. ఏ మాట అది? ఏడుస్తూ అన్నాడు ప్రియులారా. యాకోబు ఆదికాండం 27:36లో యాకోబును 27:36 చూడండి. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లింది అంటున్నాడు. చూడండి, ఎందుకంటే అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చేశాడు. ఒకటి జ్యేష్ఠత్వ హక్కు విషయంలో మోసం చేశాడు. ఇదిగో 2 ఈ మాంసాహారం విషయంలో కూడా ఏం చేశారంట? నాకు రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా అతనే తీసేసుకున్నాడు. అమ్మ జాగ్రత్తగా వినండి. ఇక్కడ
ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. యాకోబు తన సహోదరుడిని ఏశావుని 2 సార్లు మోసపుచ్చాడని మనం అనుకుంటున్నాం. ఇంతవరకు ఇక్కడ మరి యాకోబు ఒక చీటర్గా మనం అనుకుంటున్నాం కదా, మోసం చేసిన వాడుగా అనుకుంటున్నాం కదా, ఒక అబద్ధికుడిగా, ఒక మోసగాడిగా కనబడుతున్నాడు. ఇదంతా యాకోబు గారి యొక్క గత జీవితం. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఏంటి? యాకోబు గారు మారు మనస్సు పొందనప్పుడు యొక్క గత జీవితం అది. ఆయన మారు మనస్సు పొందనప్పుడు, జీవితాన్ని మార్చుకున్నప్పుడు, నూతన సృష్టిగా నూతనత్వంతో రూపాంతరం చెందకముందు అది ఆయన గత జీవితం. కాబట్టి ఆ గత జీవితంలో ఏం చేశాడు? తమ్ముణ్ణి జ్యేష్ఠత్వపు హక్కుని తీసుకునే విషయంలో మోసం చేశాడు. తండ్రికి మాంసాహారం పెట్టి దీవెనల ఆశీర్వాదం పొందుకునే విషయంలో మోసం చేశాడు. అది తన గత జీవితం. ఎవరికి లేదు గతం? నేను అడుగుతున్నా, గతం ఎవరికి లేదు? నాకు లేదు ఆ చరిత్ర. ఏ గతం లేకుండా నేను దేవుని సేవలోకి వచ్చానా? నాకు ఒక చరిత్ర ఉంది, అది మీకు తెలియదు, అది నాకు దేవుడికి తెలుసు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది. దేవునిలోకి మనం ఎవ్వరం కూడా పరిశుద్ధంగా ఉండి రాలా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా బైబిల్ సెలవిస్తుంది, పాపులేని బైబిల్ సెలవిస్తుంది. పాపం చేసి పాపులుగానే ఉన్నారు. ప్రతి మనిషిని కదిలిస్తే ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది, రహస్య జీవితం ఉంటుంది ప్రియులారా. అంటే ఇది కూడా ప్రియులారా, ఈ యాకోబు గారి యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు అది తన గత జీవితం, అది తన పాత జీవితం. ఆ పాత జీవితంలో ఆయన మోసగాడే ఉన్నాడు, ఆయన చీటర్గానే ఉన్నాడు, ఆయన అబద్ధికుడుగానే ఉన్నాడు, ఆయన మోసగాడే ఉన్నాడు. తర్వాత మార్పు చెందిన తర్వాత తన జీవితం ఎలా ఉందో మీకు తెలుసా? యాకోబు గారు తన గత జీవితాన్ని విడిచిపెట్టేశాడు. ఇక యాకోబు గారు ప్రియులారా, ఇదిగో తల్లి చెప్పింది, నాయన నీ అన్న నిన్ను చంపుతాడేమో, నువ్వు ఇక్కడి నుంచి నా సహోదరుడి ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి పంపించేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు యాకోబును బహుగా ఆశీర్వదించేశాడు, దీవించేశాడు. తిరిగి మరలా ఇంటికి పోవాలి, నా అన్నతో నేను సమాధాన పడాలి, నా అన్నకు నేను చేసిన మోసాన్ని గురించి చెప్పాలి, క్షమాపణ కోరాలి, సంధి చేసుకోవాలనే ఆలోచన కలిగినటువంటి ఆ వ్యక్తి నిజంగా యాకోబు తర్వాత ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? తన సహోదరుడైనటువంటి ఏశావు ఇదిగో మహా సైన్యంతో తనను చంపడానికి ఎదురొచ్చినప్పుడు తన అన్నకి ఎదుట ఎన్నిసార్లు సాష్టాంగపడతాడో, ఎన్ని బహుమానాలు తీసుకొస్తాడో తన అన్నకి, ఎన్ని గిఫ్ట్లు తీసుకొస్తాడో తన అన్నకి. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. యాకోబు మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, యాకోబు మారాడు. యాకోబు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. యాకోబు రూపాంతరం చెందాడు. తర్వాత యాకోబు జీవితం చూస్తుంటే దేవుని హృదయంలో మంచి చోటును సంపాదించుకున్నాడు యాకోబు గారు. దేవుని హృదయంలో మంచి చోటును సంపాదించుకున్నాడు యాకోబు గారు. తన గత జీవితాన్ని విడిచిపెట్టేసి ఇదిగో నూతన జీవితంలో ఆయన అడుగుపెట్టాడు ప్రియులారా. దేవుడు ఏమన్నాడు తెలుసా ప్రియులారా? ఆయన నేను ఎవరికి దేవుడిని చెప్పుకుంటున్నాడు? ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడని చెప్పుకున్నాడంటే ప్రియులారా, యాకోబు గారు తన జీవితాన్ని ఎంతగా మార్చుకున్నాడో మీకు అర్థం కావాలి. నేను యాకోబు దేవుడను అన్నాడంటే ప్రియులారా, యాకోబులో నుంచే ఇదిగో 12 గోత్రాలు వచ్చేసిన యాకోబులో నుంచే కదా. ఆ యాకోబు వంశావళిలో నుంచే ఒక యూదా గోత్రం వచ్చింది. ఆ యూదా గోత్రం నుంచే యూదా గోత్రపు కొత్త సింహమైనటువంటి యేసుక్రీస్తు జన్మించాడు. యాకోబు ప్రియులారా జీవితం ఎంతగా మారిందో మీకు అర్థం కావాలి. తన గత జీవితంలో ప్రియులారా ఆయన ఒక మోసగాడిలానే ఉన్నాడు. తన గత జీవితంలో తన ఒక అబద్ధికుడుగానే ఉన్నాడు. తన గత జీవితంలో తన సహోదరుడే తాను ప్రియులారా మోసం చేసి దీవెనలు ఆశీర్వాదాలు దొంగిలించిన వాడిగానే ఉన్నాడు. కానీ తన తప్పు తాను తెలుసుకున్నాడు, నేను పాపినని గ్రహించాడు, తన అవిధేయతలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు, తన అన్నతో సమాధాన పడడానికి తిరిగి మరలా వస్తున్నాడు. తెలుసా మీకు? కాబట్టి నా ప్రియమైన దేవుని వల్ల ఆలోచించాలి. ఇది మారు మనసు అంటే ఇది, నూతనత్వం అంటే ఇది, రూపాంతరం చెందటం అంటే ఇది, నూతన స్వభావం, నూతన ఆలోచన, నూతన జీవితం అంటే ఇది ప్రియులారా. గత జీవితం కాదు. గత జీవితాన్ని విడిచిపెట్టాడు, నూతన జీవితాన్ని ప్రియులారా మరలా జీవించడం ప్రారంభించాడు. కనుకే దేవుడు అతన్ని ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి యాకోబుని నిజంగా దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు. యాకోబు చనిపోయేంత వరకు కూడా దేవుణ్ణి విడవలేదు.
దేవుణ్ణి హత్తుకొని బ్రతికాడు యాకోబు గారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మరొక జీవితం గురించి నేను మీకు చెప్తాను చూడండి. ధర్మశాస్త్ర కాలంలో రాహాబ్ అనే ఒక వేశ్య ఉంది కదా, రాహాబ్ అనే ఒక వేశ్య ఉంది. ఆమె పేరు బైబిల్లో వేశ్య అని రాయించాడు. ఒకసారి ఆ మాట చూడండి. ధర్మశాస్త్ర కాలంలో ఈ రాహాబ్ అనే వేశ్య గురించి రాయబడింది, చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మీరు అంతా చదువుకోండి, ఈమె చరిత్ర ఉంటుంది. తర్వాత యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22, 25 కూడా మీరు రాసుకోండి, ఈమె చరిత్ర మనకు కనపడుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25, 26 వచనాల దాకా కూడా మీరు రాసుకోండి, అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25, 26 చదువుదాం. త్వరగా చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25, 26 వచనాలు ఎవరైనా తీసి త్వరగా చదవండి అమ్మా, ముగించుకుందాం. చూడండి ప్రియులారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25, 26. అటువలనే అటువలనే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలమున నీతిమంతురాలని తీర్చబడింది అన్నాడు. చాలు. ఇక్కడ దేవుడు యాకోబు గారి చేత ఆమె గురించి రాయించేటప్పుడు ఏమన్నాడు? ఆమెని రాహాబును వేశ్య కూడా, రాహాబు అను వేశ్య కూడా అన్నాడు. ప్రియులారా, వేశ్య వేశ్య అన్నాడు. అమ్మా వినండి, వేశ్య, రాహాబు అను వేశ్య కూడా అన్నాడు. అంటే ఈ రాహాబు అనేటటువంటి వేశ్య ప్రియులారా, ఈమె ఎక్కడ బ్రతికేదయ్యా అంటే ఎరుకో అనేటటువంటి ప్రాంతంలో, ఆ ఎరుకో అనే ప్రాంతానికి చుట్టూ ప్రాకారం కట్టి ఉంటే ఆ ప్రాకారం మీద ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో గడుపుతూ ఈమె ఈ వేశ్య వృత్తిలో బ్రతుకుతుంది. ఈమె ఇంటికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, సహోదరులకు దూరంగా, అన్నదమ్ములకు దూరంగా అందరూ గెంటి పడేస్తే ఎక్కడ బ్రతుకుతుంది ఆమె? వెళ్ళి ఎరుకో అనే పట్టణం చుట్టూ గోడ కట్టుకుంటే ఆ గోడ మీద ఇల్లు కట్టుకొని బ్రతుకుతూ ఉంది. ఒకానొక సమయంలో ప్రియులారా, యెహోషువ గారి నాయకత్వంలో ఈ ఎరుకో పట్టణాన్ని వేగి చూడడానికి కొంతమంది వేగుల వారిని ఆ ఎరుకో పట్టణానికి పంపిస్తాడు. వాళ్ళు వస్తారు, ఆ పట్టణం అంతా కలిగి చూస్తారు. చూసి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ విషయం, వేగుల వారు వచ్చి మన రాజ్యంలోనికి చొరపడి మొత్తం చూస్తున్నారనే విషయం తెలిసినప్పుడు రాజుగారి చెవిని పడినప్పుడు రాజుగారు వెంటనే సైనికులను పంపించేసి వారిని పట్టి బంధించి వారిని చంపేమని పంపిస్తాడు. ఈ లోపల వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, రాహాబ్ అనే వేశ్య ఆ ఊరికి చివరన ఆ గోడ మీద ఇల్లు కట్టుకొని బతుకుతుంటే ఆమె దగ్గరకు పోయారు. ఆమె దగ్గరకు పోతే ఇంక ఎవరికి డౌట్ రాదు. ఇప్పుడు ఒక వేశ్య దగ్గరికి కొంతమంది వెళ్ళారంటే ఎందుకు వెళ్తారు? తప్పు చేయడానికి వెళ్తారు. అందుకని మిగతా వారు ఆమె దగ్గరికి వెళ్ళినా కూడా పట్టించుకోరు, వాళ్ళు కాడనుకుంటారని ఆమె దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆమె ఏం చేసింది? వారిని ప్రియులారా పైకి తీసుకెళ్ళిపోయి జనప కట్టేసి వారిని దాచిపెట్టిందంట. వెంటనే వచ్చారు, ఏయ్ రాహాబు, ఇదిగో 2 మనుషులు లేదా 10 మంది మనుషులు ఈ మార్గం గుండా వచ్చారు, నీ దగ్గరికి ఏమైనా వచ్చారా అంటే ఆమె ఏమంది? నా దగ్గరికి రాలేదయ్యా, ఇదిగో ఇప్పుడు ఇటుగుండా వెళ్ళిపోయారు, గవిని తలుపు వేయబడక ముందు మీరు వెళ్తే తరిమితే మీరు వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పేసి మరొక మార్గాన్ని పంపించింది. వాళ్ళని పంపించేసిన తర్వాత ప్రియులారా ఆమె వారితో అంటది కదా, ఏమంటది తెలుసా? అయ్యా, మీ దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో, మీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములు, ఇదిగో ఇశ్రాయేలులకు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఇదిగో చేసినటువంటి కీడును బట్టి శత్రు సైన్యాన్ని ఏ విధంగా అయినా హతమార్చాడో అనే విషయాలు మేము వినినప్పుడు మా గుండెలు అదిరినాయి, మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మీ దేవుడు ఎలాగైనా సరే ఈ ఎరుకో పట్టణాన్ని మీకు ఇస్తాడు, మీరు ఆ పట్టణాన్ని మీరు పట్టుకుంటారు, అది నాకు తెలుసు అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయం చెప్పనా, ఇశ్రాయేలులకు కూడా అంత విశ్వాసం లేదు. కానీ ఈ రాహాబు అనే వేశ్యకి ఒక అన్యురాలు ఈమె అయినప్పుడు కూడా యెహోవా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని ఆమె గుర్తించింది. అయ్యా, ఇదిగో ఈ పట్టణాన్ని మీరు పట్టుకోవడానికి వచ్చినప్పుడు దయచేసి నేను మిమ్మల్ని కాపాడాను కదయ్యా, నేను మిమ్మల్ని రక్షించాను కదా, మీరు ఈ పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు దేవుని ఉగ్రత ఈ పట్టణం మీద కురియబోతున్నప్పుడు ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని కాపాడాను కదా, ఆ ఉగ్రతలో నేను చనిపోకుండా నాతో పాటుగా నా తండ్రిని, నాతో పాటుగా నా తల్లిని, నాతో పాటుగా నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు, నా బంధువులందరినీ కూడా మీరు దయచేసి కాపాడండి అయ్యా, దయచేసి మమ్మల్ని చంపేబాకండి అయ్యా అని బ్రతిమలాడుకుంది. వెంటనే అన్నారు, సరేనమ్మా, మేము ఈ పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు
నీ ఇంటి కిటికీకి ఒక ఎర్రటి దారం కట్టుకో. ఇదంతా బైబిల్లో ఉన్నదమ్మా, నా కల్పన కథ కాదు. మీకు అర్థం కావాలని కొన్ని విషయాలే మీకు చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఎర్రటి దారాన్ని కిటికీ కట్టుకో. మేము వచ్చినప్పుడు ఆ దారం ఆ కిటికీ కనపడినప్పుడు ఆ ఇంటిని కానీ ఆ ఇంటిలో ఉన్నవారికి కానీ మేము ఏ హాని చేయము అన్నారు. ప్రియులారా, ఈ లోపల ఇక ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా ఆ యెరికో పట్టణం మీదకి వచ్చినప్పుడు ప్రియులారా ముందుగా చెప్పాడు యెహోషువ ఏమని, ఇదిగో నేను వేగులు బారిన ఆ పట్టణానికి పంపించినప్పుడు వేగులు బారిని దాచిపెట్టినటువంటి రాహాబు అనే వేశ్య ఉంది కదా, ఆమె ఏదైతే కోరుకుందో తన తండ్రిని తల్లిని తర్వాత వారి బంధువులందరినీ కూడా కాపాడమని కోరుకుంది కదా, ముందు వాళ్ళందరినీ మీరు బయటికి తీసుకురండి అని పంపించాడు. వెంటనే వెళ్ళిపోయి, అమ్మా ఇదిగో ఈ పట్టణాన్ని మేము పట్టుకోబోతున్నాం, దేవుని ఉగ్రత ఈ పట్టణం మీద కురవబోతుంది, మీరు బయటికి రండి అని వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి సమస్తాన్ని కూడా కాల్ చేసేసారంట, హతమార్చేశారంట. వారికి ఉన్న బంగారాన్ని వెండిని డబ్బును తీసుకొని మొత్తాన్ని ఏం చేశారు, కాల్ చేశారు. అంటే ఆ దేవుని యొక్క ఉగ్రత యెరికో పట్టణం మీద కురవబడినప్పుడు ప్రియులారా ఆ ఉగ్రతలో ఈమె చనిపోలా. చూడండి, ఒక వేశ్యని తల్లి తృణీకరించింది, ఒక వేశ్యని తండ్రి తృణీకరించాడు, ఒక వేశ్యని అన్నలు కొట్టి తరిమేశారు, ఒక వేశ్యని చెల్లెమ్మల దూరం చేశారు. ఎక్కడో విలువ లేకుండా ఊరు వెలుపల ఎక్కడో బ్రతుకుతుంది పాపం, ఆ వృత్తిలో బ్రతుకుతుంది. కానీ ప్రియులారా నిజంగా ఈమె జీవితం ఎంత గొప్పగా మారిందో తెలుసా? అమ్మా వింటున్నారా? ఈమె జీవితం చాలా గొప్పగా మారింది. ఇది ఆమె గత జీవితం అయితే ప్రియులారా, ఆమె ఇక తర్వాత ఆ ఉగ్రతలో చనిపోకుండా బయటకు వచ్చిన తర్వాత తన మనస్సును మార్చుకుంది, తన జీవితాన్ని వెలిగించుకుంది, నూతన సృష్టిగా మారిపోయింది, నూతన స్వభావం, నూతనమైన ఆలోచన రూపాంతరం చెందింది ఆమె. ఇక నేను తప్పు చేయకూడదని ఒక బలమైన స్థిరమైన నిర్ణయం తీసుకుంది. ప్రియులారా వాస్తవం చెప్పాలంటే ఆ వేశ్యవృత్తిలో ఉన్న ఆమె వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి వాళ్ళందరికీ వెళ్ళి చెప్తే వింటారా వాళ్ళు? నానా ఇదిగో యెరికో పట్టణాన్ని అంతటిని కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు, యెహోవా దేవుడు, దయచేసి రండి నాన్న నాతో పాటు నా ఇంట్లో ఉండండి అంటే, నీ ఇంట్లో మేము ఉండేది ఏంటి అంటారు కదా, అనరా? చిన్న చూపు చూస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు, అవమానిస్తారు, అవసరమైతే కొడతారు కూడా. నానా మీరు నన్ను కొట్టినా, మీరు నన్ను చంపినా నేను ఎక్కడి నుంచి వెళ్ళను నాన్న, ఇది వాస్తవం నాన్న, మీరు రండి నాన్న, అమ్మ మీరు రండి, తమ్ముడు చెల్లి మీరు అందరు రండి, ఇది నిజమమ్మ అని చెప్పినప్పుడు ఆ వేశ్య వాళ్ళందరినీ చెప్పి తన్నులు కూడా తిని మార్చుకొని ఉంటుంది. తన్నులు కూడా తిని వాళ్ళ ఇంటిని వదిలిపెట్టుకుని అందరిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. చూడండి, ఉగ్రత వచ్చింది, వీరందరూ రక్షించబడ్డారు, మిగతా వాళ్ళందరూ కాలిపోయారు, అగ్నిలో కాలిపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఒక యాకోబు గత జీవితంలో మోసగాడే, గత జీవితంలో అబద్ధికుడే. ఇదిగో ఈ యొక్క రాహాబు అనే వేశ్య తన గత జీవితంలో పాత జీవితంలో ఆమె పాపాత్మురాలే. కానీ కూడా ప్రియులారా నిజమైన దేవుణ్ణి ఎరిగిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరు కనపడుతుంది. తెలుసా మీకమ్మా? మత్తయి సువార్త 1వ అధ్యాయం. యేసుక్రీస్తు సర్వలోకాలను సృష్టించిన ఇదిగో సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఈమె పేరు రాయబడిందంటే, ఇక వెంటనే ఇశ్రాయేలులో పాలెం వెలుపుట చక్కగా ఇశ్రాయేలు మధ్యలోనే ఆమె వాళ్ళ కుటుంబం అంతా సురక్షితంగా బ్రతికారంట. చదవండి అమ్మా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు. ఇక చాలు, ఇక్కడ ఫస్ట్ మాట ఏముంది? ఫస్ట్ మాట సల్మాను రాహాబునందు. ఇది యేసుక్రీస్తు వంశావళి. ఈ యేసుక్రీస్తు వంశావళిలో ఇదిగో రాహాబ్ అనే ఒక వేశ్య పేరు రాయబడిందంటే, నిజంగా ఆమె మారిన తర్వాత ఎంత పవిత్రంగా బ్రతికేది యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడిందో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. సాదాసీదాగా సామాన్యంగా అటు లోకములోకి వెళ్ళినప్పుడు లోకస్తురాల్లాగా, సంఘంలోకి వచ్చినప్పుడు సంఘస్థురాలుగా బ్రతికినట్టయితే ఆమె క్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడేది కాదు. ఆమె తన వృత్తిని కూడా విడిచిపెట్టేసి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి వచ్చేసింది. గొంగళి పురుగు మనం ఫస్ట్ చూసినప్పుడు ఇష్టపడతామా? అది తగిలినా మనకు దురదొచ్చేస్తుంది, ముళ్ళుగా ఉంటుంది. గొంగళి పురుగు బాగా అసహించుకుంటాం. అది సీతాకోక సిలుగా మారితే అందరం దాన్ని చేతుల మీద ఎక్కించుకొని, ఒంటి మీద ఎక్కించుకొని ఆడుకుంటారు పిల్లలు. గొంగళి పురుగు సీతాకోక సిలుకలాగా మారినట్లుగా ఇదిగో ఒక యాకోబు గారి జీవితం మారిపోయింది. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్లుగా ఇదిగో ఒక రాహాబ్ అనే వేశ్య జీవితం కూడా ఏమైపోయింది?
మారిపోయింది. మీకు ఒక విషయం చెప్పనా, మరలా వీళ్ళు తిరిగి వెనక్కి తిరగల. మరలా వీళ్ళు తన పాత రోత జీవితం వైపుకు తిరగలేదు వీళ్ళు. అందుకే వీళ్ళు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ వీరి జీవితాల గురించి ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం, వీరి గురించి నేర్చుకోగలుగుతున్నాం, ఇంత గొప్పవాళ్ళని తెలుసుకోవడం అంటే వాళ్ళు ఆ రోజు అంత గొప్పగా బ్రతికారు కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మానవ జీవితంలో లోపాలు అనేవి సహజమే. లోపాలే జీవితంగా మారిపోకూడదు. ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత, అది దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా ఆ తప్పు మనం చేస్తున్నామంటే కుక్క తన వాంతికి మరలునట్లు కడగబడిన పంది బురదలో దొరిలినట్లు అనే సామెత నిజమవుతుందన్నాడు. నేను అన్నట్ల బైబిల్లో ఉన్నమాట అది. నేను అన్నట్టుగా చిత్రీకరించబాకండి దయచేసి ప్లీజ్. నాకు ఎవరి మీద ఎలాంటిది ఉండదు. నేనే ఒక పెద్ద పాపిని. నా పాపాన్ని దేవుడు తీసేశాడు, క్రీస్తు రక్తంలో కడిగేశాడు నన్ను. కాబట్టి ఎవరిని మీరు పాపులని అనడానికి నేను యోగ్యుడిని కాదు. అందరం పాపం చేసిన వాళ్ళమే. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, నా సహోదరి మనులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, దేవుని వాక్యం వినడమే కాదు, అది మనం ఆచరణలో పెట్టాలి. అర్థమవుతుందా? అర్థమైంది ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ? క్యాలెండర్ ఏంటంటే మన అంశం ఏంటి? క్యాలెండర్ మారుతున్న క్యారెక్టర్ మారదా? ఇదిగో వీళ్ళు యాకోబు కానీ ఈ రాహాబని వేసే కానీ గత జీవితంలో వీళ్ళలో తప్పులు ఉన్నాయి, కానీ అవి ఒప్పుకున్నారు. ఇక తన జీవితంలో మరలా ఇంకెప్పుడు కూడా తప్పు చేయలేదు. అలాంటి జీవితాలు మనం అందరం జీవించాలి. కుక్క జీవితం, పంది జీవితం మనం జీవించకూడదు. దేవునికి మహిమొచ్చే జీవితాలు మనం జీవించాలి. అలా మీరందరూ జీవిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు చెప్పడానికి. వీళ్ళిద్దరే కాదు, ఒక దావీదు గారు కూడా తన దైనందిన జీవితంలో ఆయన చేసినటువంటి తప్పును దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి కన్నీళ్లు కార్చి తన కన్నీళ్లతో పరుపు తేలేంతగా ఆయన దుఃఖపడి ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి తన జీవిత కాలం విషయంలో దేవుని ఆజ్ఞల విషయంలో ఒక్కటి కూడా ఏం చేయలేదంట, తప్పిపోలేదంట ఆయన. చూడండి, బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ప్రియులారా, వారు చేసినటువంటి తప్పును గురించి దేవుడు వారికి తెలియపరిచినప్పుడు అది తప్పు అని తెలుసుకున్న తర్వాత ఇక ఆ తప్పు మరలా వాళ్ళు చేసిన వాళ్ళు కాదు. అది నిజమైన మారు మనసు అంటే. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదామా? నిజమైన మారు మనసు అంటే అది. ఒక పొట్టివాడైనటువంటి జక్కయ్య గారిని మీకు తెలుసు. జక్కయ్య యేసు ప్రభు మాటలు విన్నాడు, వెంటనే మనసు మార్చుకున్నాడు కదా. ఇంకెప్పుడైనా మరలా ఆయన గుప్త వడ్డీలు వసూలు చేసుకోవడం కానీ అన్యాయంగా సంపాదించుకోవడం కానీ చూసామా? ఇంకెప్పుడు మరలా లోకం వైపు చూడలా. ఒక సమరయ స్త్రీ, యేసు ప్రభు ఆమెను క్షమించాడు. మరలా ఎప్పుడైనా ఆమె అది మార్గంలోకి వెళ్ళినట్టు మనం చూసామా? చూడలేదు. ఒక పాపాత్మురైన స్త్రీ పాపం చేస్తూ పట్టబడింది. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను శిక్షించను. ఇక పాపం చేయకు, సమాధానం కలదానివై వెళ్ళు అన్నాడు. అంటే ప్రియులారా, ఒకే విషయం ఫైనల్గా, మనం నిజమైన మారు మనసు పొందామంటే మన గత జీవితాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత ఇక మరలా ఆ గత జీవితం గురించి మనకు ఆనవాళ్ళు కూడా మన మైండ్లో ఉండకూడదు. నేను ఒకప్పుడు అలా చేశా, ఇలా మాట్లాడా, అలా చూసా, ఇలా చేసే అనే ఆలోచనలు కూడా మనలోకి రాకూడదు. ఇక పునర్విమర్శ ఇక మనం చేసుకోకూడదు. ఎందుకంటే క్రీస్తు తన రక్తంలోకి మనల్ని కడిగేశాడు. ఆ పాపం అంతా పోయింది. ఇంకా దానిని మనం నెమరేసుకోకూడదు. నీ పాపములు ఇక నేను జ్ఞాపకము చేసుకొనను అన్నది బైబిల్లో. మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేస్తామో, క్రీస్తు రక్తంలో కడుక్కుంటామో, ఆయన మనల్ని క్షమించిన తర్వాత ఇక మన పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి ఇక మనం కూడా చేసుకోకూడదు. దేవుడు నన్ను కడిగేశాడు, నేను నూతన సృష్టి, ఇక నా జీవితాన్ని నేను కాపాడుకోవాలని ఆలోచన మనందరికీ ఉండాలి. నేను నా పవిత్రమైన జీవితాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. నేను కాపాడుకుంటూ మీకు చెప్తున్నాను, అమ్మా మీరందరూ, మనమందరం మన పవిత్రమైన జీవితాలను అంతే పవిత్రంగా కాపాడుకుందాం. దేవుని దృష్టిలో గొప్పగా మనం అందరం ఉందాం. మనం చనిపోయిన తర్వాత అందరం పరలోకానికి చేరుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. అయ్యా, నీవు నాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో మీ ప్రేమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలకు ప్రవ్వా ఈ మాటలు తెలియజేసి ఉండగా తండ్రి, ఈ మాటల ప్రకారంగా నీ పిల్లలమైన మేము అందరం జీవించే కృప దయచేయండి. మా జీవితంలో క్యాలెండర్లు అయితే మేము మార్చుకుంటున్నాం, కానీ అయ్యా మా క్యారెక్టర్ని మేము ఒకవేళ మార్చుకోలేని స్థితిలో ఉన్నామేమో. అందుకే మాకు ఈ రోజు నాయన మరి ఈ సందర్భాలను మీరు మాకు వినిపిస్తున్నారు నాయన. ఇవి వింటున్నటువంటి మేము నాయన
కేవలం వినువారుగానే ఉండి మాకు కాదులే అని పట్టి పట్టినట్టుగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకుంటే నీ ఉగ్రతకు మేము పాలైపోతాం. నీ ఉగ్రత మేము తాళలేం ప్రభువా. నీ కోపాగ్ని నాయన నీ ఎదుట మేము నిలవలేం కనుక నాయన దయచేసి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. అయ్యా క్యాలెండర్లు మారుతున్నాయి అయ్యా, కొంతమంది క్యారెక్టర్లు మారలేనటువంటి స్థితిలో ఉన్నాయేమో, అందుకే ఈరోజు ఈ మాటలు మీరు మాకు తెలియజేశారేమో. ఒక యాకోబు గత జీవితాన్ని విడిచిపెట్టి ఎలాగా నూతన సృష్టిగా మారిపోయి రూపాంతరం చెందుకున్నాడు. ఒక వేశ్య తన బ్రతుకును మార్చివేసుకొని తన గత జీవితాన్ని ఎలాగ నూతన జీవితాన్ని అయా ప్రారంభించి క్రీస్తు వంశావళిలోనే ఆమె మరి పేరు రాయబడిందంటే ఎంతో పవిత్రంగా ఆమె జీవించి ఉండొచ్చు. ఇంకా ఎన్నో సందర్భాలు నాయన, ఎందరో జీవితాలు మా ముందు పెట్టారు నాయన. వారందరి గురించి మేము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, అయా బోధిస్తున్నప్పుడు వారి ప్రకారంగా మేము జీవించే కృప కూడా మాకు దయచేయమని. చెప్పబడిన మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా, వ్యర్థాలకు దారి తీసుకోకుండా సాత్వికమైన మంచి మనసు ఈ మాటలు స్వీకరించి తమ జీవితాలను నీ వాక్యపు వెలుగులో వెలిగించుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుల